బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం కారణంగా చిక్కోలు జిల్లాలో గత 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు ఈరోజు పంట పొలాలన్నీ కూడా నీట మునిగాయి. లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయ్యాయి. 2 రోజులు కావస్తున్నా కూడాను నీరు ఈ పొలాల నుండి బయటికెళ్ళక పంటంతా కూడాను కుళ్ళిపోయే పరిస్థితి. ఆదిలోనే వరి రైతులకు మాత్రం ఈరోజు తీరని నష్టం కలిగించే విధంగా ఈ వర్షాలున్నాయి. గత 3 రోజులుగా కురిసిన వర్షాలకు శ్రీకాకుళం పట్టణంలో లోతట్టు ప్రాంతాలన్నీ ఇప్పటికి కూడా జలమై ఉన్నాయి. వాటి నీటిని తరలించేందుకు మాత్రం మున్సిపాలిటీ అధికారులు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతున్నారు. కాకపోతే ఖరీఫ్లో వరి పండించే రైతులకు మాత్రం కష్టాల కడగండ్లనే ఈ వాయుగుండం మిగిలించింది. 3 రోజులు అయినా కూడాను పంట పొలాల్లో నీరు నిల్వ ఉండిపోవడంతో పంట అంతా కూడా ఇలా నీటిలోనే పూర్తిగా కుళ్ళిపోయే పరిస్థితి. ఇప్పటికే వ్యయ ప్రయాసలు పడి విత్తనాలు కూడాను అధిక ధరలు కొనుబడి పెట్టుబడులు పెట్టారు. ఎకరాకు సుమారు 15 నుండి 20 వేల వరకు వెచ్చించడం జరిగింది. ఎరువులు వేస్తే పంట ఏపుగా పెరుగుతుంది, అధిక దిగుబడులు వస్తాయని ఆశకి ఎదురు చూసినటువంటి వరి రైతులకు మాత్రం ఈరోజు కష్టాల కడగంటలు మాత్రం ఇలా అకాల వర్షాలతో పాటు వాయుగుండాల రూపంలో వచ్చాయండలో ఎటువంటి అతిశక్తి లేదు. జిల్లాలో మాత్రం ఉభయ గోదావరి జిల్లాలకు ధీటుగా సుమారు 2,70,000 హెక్టార్లు ఈసారి ఖరీఫ్ సాగు చేస్తున్న రైతులు వరి మాత్రం సేద్యం చేస్తున్న ఎదలు ఉడుపులు అదేవిధంగా నాట్లు కూడా వేయడం జరిగింది. అయినప్పటికి కూడాను ఇప్పుడిప్పుడే ఇంకా పంట అంతా కూడాను స్థిరంగా ఉంది, ఆ ఏపుగా పెరిగే పరిస్థితి ఉంది. ఎరువులు వేయడానికి సిద్ధమవుతున్న ఈ తరుణంలో ఒక్కసారిగా ఈ వాయుగుండం కారణంగా కురిసిన వర్షాలు, మరోవైపు 2 నదుల నుండి వచ్చిన వరదలు వెరసి వరి రైతులు మాత్రం తీవ్రంగా కష్టాలు కడగంటలు మిల్చాయి. మదుపులు ఇప్పటికే పూర్తిగా చేర్చాం వదిలింది. అయినా కూడాను ఇంకా పంట చేతికొచ్చే పరిస్థితి లేదు. అసలు ఎందుకు ఈ సమస్య వెంటాడుతుంది? పంట ఫ్రీక్వెన్సీగా ఏదైతే నీటి మునిగినటువంటి పంట పొలాలు ఉన్నాయో వాగుల ద్వారా కావచ్చు, అదేవిధంగా గడ్డల ద్వారా నీరు మాత్రం దిగి వెళ్ళిన పరిస్థితి ఉంది. ఈసారి మాత్రం పూర్తిగా ఖరీఫ్కి సిద్ధమవుతున్న రైతులు మాత్రం పంట కాలువల ద్వారా శివారు గ్రామాలకు కూడా సాగునీరు అందించారు. అయినప్పటికి కూడాను ఈ వరదలు వారికి ఏ విధంగా నష్టం కలిగించాయి? బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం కారణంగా శ్రీకాకుళం జిల్లాలో 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలు వరి రైతులు ఏ విధంగా నష్టపెట్టించి ఒక రైతు ఉన్నారు. చూస్తే కనుక మునుపెన్నడైన ఇటువంటి పరిస్థితి ఉండేదే, ఇప్పుడు ఈ పంట మళ్ళీ చేతికొచ్చే పరిస్థితి ఉంది. అసలు పనికొస్తుందా? చేతికొచ్చిన పని మరలేదు. పూర్తిగా ఇదైపోయింది, పాడైపోయింది. ఆల్రెడీగా ఈ ఈ కాండవాళ్ళ లోనంతా పూర్తిగా దెబ్బ అయిపోయింది. ఇదేంటంటే రైతుకి అంతా నష్టమే. మళ్ళా నాట్లు వేసుకోవాలి, వేస్తే చాలా నష్టం. ఎకరాకి 15,000 నుంచి 20,000 వరకు ఖర్చు అవుతుంది. కానీ తీరని నష్టం. ఎప్పుడు కని ఎరగని కబి ఎప్పుడు ఇలా లేదు. ఈసారి బాగా 3 రోజుల నుంచి విపరీతం వర్షాలు కావడం వల్ల ఈ 3 చెరువులు మా ఇక్కడ పెదపొడమ పంచాయతీ 3 చెరువుల నుంచి ఒక్కొక్క చెరువుది నిండిపోయి ఈ వర్షాల ప్రభావం వల్ల ఇలాగా జరిగిపోయింది. అంటే బయటికి వెళ్ళిపోవడానికి గల కారణం ఏంటి? అసలు నీరు బయటికి నీరు బయటికి వెళ్ళడం అవతల గడ్డలు అంటే వంశధార అవతల వెళ్ళి ఈ వర్షాల ధర పోటీ వత్తడం వల్ల ఇది 2 ఈక్వల్ అయిపోయాయి, సమానం అయిపోవడం వల్ల గడ్డలు దవ్వు లేదు, అడ్డుదల వచ్చి విపరీతం వర్షం ప్రభావం వల్ల ఇలా జరిగింది. చూస్తే ఇప్పుడు ఎన్నాళ్ళు ఈ పంట వయసు ఉంటుంది, ఇప్పుడు కుళ్ళిపోయింది కదా, మళ్ళీ నాట్లో వెళ్ళాలంటే నారు దొరికే పరిస్థితి ఉందా? నారు దొరికే పరిస్థితి లేదు. ఇప్పుడు మళ్ళా సులకన ఇత్తనం మళ్ళా దమ్మెట్టేసి అది మీద జల్లుకొని మళ్ళీ ఖర్చు మళ్ళీ రైతుకి మళ్ళా ఎకరాకి 15,000 20,000 వరకు ఖర్చు అవుతుంది. సులకన పంట అవుతుంది. అదేనా ప్రకృతి సహకరిస్తే, లేకపోతే అది అవ్వదు. కానీ ఇప్పుడు కాలం ఇప్పుడు ఆల్రెడీ నాట్లేసే టైం అయిపోయింది. ఇప్పుడు కనుక మళ్ళీ నాట్లేస్తే అటువంటి దిగుబడి కానీ ఆ పంట ఆ దిగుబడి రాదు, బిల్కుల్ దిగుబడి రాదు. 50%, 100కి 50% అలాగే వస్తుంది, ఎక్కువ రాదు. రైతు ఎలాగైనా నష్టపోతాడు. ఏదో కొంత సేవ్ అవుతుంది. పొలం ఖాళీగా ఉండక ఏదో ఒక అంటే మళ్ళీ సులక విత్తనాలు ఉంటాయి. అది 100 రోజులు 80 రోజులు పంట ఉంటుంది, అది జల్లుకుంటే కొంత సేవ్ అవుతుంది. ఇప్పుడు ఈ నీట మునిగిన పంట చేతికి వచ్చే పరిస్థితి అసలు ఇక్కడ పూర్తిగా ₹1 కూడా వచ్చే పరిస్థితి లేదా? ఇప్పుడు రూపాయిగా ఈ రోజుకి పూర్తిగా వెళ్ళిపోతే 25% 30% పనికి వస్తుంది. ఎక్కడో వరి అంత బేగి ఎక్కడో బాగా అవికిపోతే పోతుంది. కానీ కాండం దిట్టంగా ఉంటప్పుడంతా కొన్ని 20% బాగుంటుంది, కానీ 70% పోద్ది. ఎక్కడ ఏమైనా ఆకు ఎక్కడ వస్తే
ఆ ఆకు తీసి వడ్డానికి ఛాన్స్ అవకాశాలు కానీ ఉంటాయి. ఇటువంటి నష్టాన్ని అంచనా వేసేందుకు ఎవరైనా అగ్రికల్చర్ అధికారులు ముందుకు వస్తారా ఇటువంటి తరుణంలో? అంటే పంట చేతికొచ్చినప్పుడు పోతే కానీ ఇప్పటికి ఎవరు అగ్రికల్చర్ ఎవరు మాకు సహకారం లేదు. ఇప్పుడు 3 రోజులు అవుతుంది. మీరే రెస్పాండ్ అయ్యారు. ఏటన్నా నేనేంటంటే యాక్చువల్లీగా నేను ఊరే తీసుకెళ్తానన్న. కానీ ఇది యాక్చువల్లీగా మీరు ఇంత వెయ్ తెగించి నీటిలోకి వచ్చి ఒక ప్రసారం చేస్తున్నారంటే యాడ్సప్. అంటే రైతులు ఇలాగా ఎంత నష్టపడడం 3 రోజుల నుంచి విపరీతం. అంటే ఈ నష్టాన్ని పూడ్చేందుకు అంచనాలు వేసేందుకని అగ్రికల్చర్ అధికారులు వచ్చి వ్యవసాయ శాఖ అధికారులు సూచన చేయాలి కదా? చెయ్యాలి కదా! ఇప్పుడు అది ఏటి లేదు. అగ్రికల్చర్ అంతా ఇటు మొఖమే చూపెట్టలేదు. ఇప్పుడు ఎవడో ఒకడు వచ్చి ఈళ్ళకి జరిగింది ఈటికి నష్టపరిహారమో లేకపోతే గవర్నమెంట్‌కి ఈళ్ళకి ఏదో ఆదేశాలో రాజకీయ నాయకులైనా కొంత రైతులకి సహకరించాలి కదా! ఇన్సూరెన్స్, క్రాప్ ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది. ఆ ఇన్సూరెన్స్‌కైనా కూడా అంచనాను మాత్రం పోర్ట్‌లో నమోదు చేయాలి కదా నష్టాన్ని. అది చెయ్యాలి. యాక్చువల్ ఏంటంటే అగ్రికల్చర్ వచ్చి మీ పంట ఎంత నష్టం అయ్యింది ఫోటోలు తీసుకొని ఎవరెవరు ఇన్సూరెన్స్ ఉన్నదో లేదో ఆళ్ళకి అదనంగా మళ్ళీ చెయ్యించాలి. నాకు లేదనుకో నీకు ఇన్సూరెన్స్ నీ పొలం పోయింది ఇన్సూరెన్స్ చేసి ఇలాగ అయ్యింది ఇతని పరిస్థితి ఏంటి కొంతైనా ప్రభుత్వం ద్వారా కొంత నష్టపరిహారం అయితే రైతులు కొంత సగం బెనిఫిట్ పొందుతారు. అది చూస్తే కనుక ప్రస్తుతం మాత్రం ఖరీఫ్లో వరి పండించే రైతులు మాత్రం ఈ అకాల వర్షాలు పూర్తిగా నష్టపరిచే అన్నటువంటి పరిణామాలు ఉన్నాయి. ప్రస్తుతం 3 రోజులుగా నీట మునిగినటువంటి ఈ పంట ఇప్పుడు నీరు తగ్గినా కూడా సుమారు 80% కులిపోయి ఉంటుంది. మళ్ళీ ఈ పంట పొలాల్లో గనక వరిని సేద్యం చేయాలంటే చులకని రకం విత్తనాలు దొరకాలి. ఆ విత్తనాలు దొరికిన తర్వాత నారు కూడా పెరగాలి. నారు పెరిగిన తర్వాతే నాట్లు వేసే పరిస్థితి అయినప్పుడు కూడాను కాలం కలిసి వస్తే కనుక ఆ పంట దిగుబడి వస్తుంది. లేకపోతే ఆ పంట కూడాను పూర్తి స్థాయిలో దిగుబడి వచ్చే పరిస్థితి లేదని చెప్పి రైతులు వాపోతున్నారు. వారికి వచ్చినటువంటి ఈ కష్టంపై మాత్రం వ్యవసాయ శాఖ అధికారులు కనీసం క్షేత్రస్థాయిలో వచ్చి తమకు జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి కూడా ఎవరూ ముఖం చూపెట్టలేదని చెప్పి ఒక బాధపడుతున్నారు. కనీసం క్రాప్ ఇన్సూరెన్స్ వర్తించాలన్నా కూడాను జరిగిన నష్టాన్ని మాత్రం సంబంధిత పోర్టల్లో అప్లోడ్ చేస్తేనే ఆ రైతుకి క్రాప్ ఇన్సూరెన్స్ కూడా వచ్చే పరిస్థితి ఉంది. కానీ ఈ పరిణామాలన్నీ కూడాను క్షేత్రస్థాయిలో కనిపించకపోవడం ప్రకృతి కన్నెర చేసి ఆదిలోనే రైతులు మాత్రం పూర్తిగా నష్టపరిచింది. ఇటువంటి నష్టం జరిగినటువంటి ఈ పరిణామాలు రైతుకు చేదోడుగా నిలవాలంటే ప్రభుత్వాలు కూడాను చొరవ తీసుకోవాలి. వరి పండించే రైతులు మాత్రం ఈసారి ఆదిలోనే కష్టాల కడగంటలు మాత్రం ఎదురొచ్చాయి. ఈ అకాల వర్షాలు, వరదలు, దేశవాళీ వరదతో పాటు నదుల నుండి వచ్చిన వరద కలిసి లోతట్టు ప్రాంతంలో పంట పొలాలన్నీ పూర్తిగా నీట మునిగిపోవడంతో వరి రైతులు మాత్రం తీవ్రంగా నష్టపోయారు. పట్టణంలో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయం కావడంతో అక్కడ ఉన్నటువంటి ఇళ్లలో కూడాను నీటిలో బురదలో దాటే ఇంట్లోకి వెళ్ళే పరిస్థితి. ఈ ఇటీవల కురిసిన ఈ వర్షాలన్నీ కూడా చిక్కోలు జిల్లాలో మాత్రం రైతులు కష్టాల కడగంటలు, లోతట్టు ప్రాంతాల ప్రజలు మాత్రం వేతలు మిగిల్చే అనడంలో ఎటువంటి అతిశక్తులు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.